శ్రీ శ్రీనివాస్ గారు, డాక్టర్ మేడం గారు, మిగతా స్టాఫ్కు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్నేహిత అమృతాస్తం రాజుకు ప్రత్యేక తీసుకునేటువంటి స్టేజ్కి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఎక్కడైనా ఫర్దర్ స్టడీస్ కానీ జాబ్ రీత్యా కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం ఎంత మంచి వాళ్ళమైనా మనం సురక్షితమైన డ్రైవింగ్ చేస్తున్నా అవతల వ్యక్తి సురక్షితంగా వీళ్ళందరినీ కూడా మనము జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ మాదక ద్రవ్యాల గురించి ఇంతవరకు మన మేడం గారు చెప్పారు. అంటే అది గంజాయి కావచ్చు, లేకుంటే గాంజా కావచ్చు, బ్రౌన్ షుగర్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన మెదడు పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించి మనలను నిర్వీర్యం చేసి మనల్ని నిలకడగా లేకుండా మన జీవన ఇంటర్మీడియట్ ఈ కాలేజ్లోనే 2005-07 చదివాను. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ చాలా రకాలుగా తీసుకుంటారు. సో మీకు తెలిసిన డ్రగ్స్ ఆల్కహాల్, ఇంకా మూవీస్లో చూసినట్టు సమ్ డ్రగ్స్ నోస్తో తీసుకుంటారు, స్మెల్ చూస్తా తీసుకుంటారు. ఇంకొన్ని డ్రగ్స్ ఐవి ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటారు. సో ఓరల్ ద్వారా తీసుకుంటారు. ఆల్కహాల్, ఇంకా కొంచెం గాంజాయి ఉన్నాయి. పొగాకు లాంటి డ్రగ్స్ వచ్చేసి ముక్కు ద్వారా కానీ నోట్లో పొగాకు రూపంలో వేసుకోవడం కానీ ఇలా చేస్తారు. సో వేసుకుంటారు. ఆ వేసుకున్న తర్వాత వాటి ఎఫెక్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా చాలా మందికి తెలుసు. తెలిసినా కూడా ఎందుకు చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. ఎందుకు చేస్తున్నారు? ఆ డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్, అంటే చాలా హైలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది, యుఫోరియా. ఇనిషియల్గా దే స్టార్ట్ స్లోలీ, స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ ఏమీ ఉండదు. సో ఏదైనా సోషలైజ్ అవ్వడం కోసము, స్టేటస్ ఇష్యూ కోసము మెల్లిమెల్లిగా డ్రగ్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఎస్పెషలీ యూత్, లైక్ యూత్ ఇలాంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడు చాలా సోషల్గా కానీ స్టేటస్ రూపంలో చూపించుకోవడం కోసం డ్రగ్స్ తీసుకున్నారు. దాని తర్వాత ఏమవుతుంది, అది బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే అడిక్షన్. ఆ అడిక్షన్ వల్ల మీరు తీసుకోవాలి అనుకుంటారు, ఎలా మానాలి అనుకున్నా కానీ మానలేదు. ఈ ఆల్కహాల్ వీటి వల్ల ఏంటంటే మనకి హార్ట్, లంగ్స్, ఈవెన్ మెంటల్ డిసార్డర్స్ కూడా వస్తాయి. మెంటల్ డిసార్డర్స్ అంటే సిజోఫ్రీనియా అంటారు. అంటే ఒకసారి చాలా హై ఫీలింగ్ ఉంటుంది, ఒకసారి బాగా లో అయిపోతుంది. అంటే లేదా డిప్రెషన్ లేదా యూఫోరియా అంటారు. ఈ రెండింటి మధ్య తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు అక్కడే పడిపోవడం, షుగర్లు, బీపీలు ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటంటే ఈ డ్రగ్స్. ఈ డ్రగ్స్ మెయిన్గా అడిక్ట్ అయ్యేది లెస్ దాన్ 16 years పిల్లలు. పేరెంట్స్ చూడడం లేదను, ఇంకొకటి ఎక్స్పెరిమెంట్, డ్రగ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ట్రై చేస్తారు ఇనిషియల్గా. దాని తర్వాత వాటి కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. ఈవెన్ ఫీమేల్స్ అయితే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఉంటాయి. వాటి వల్ల బేబీస్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ మదర్ కూడా కాన్ స్టాప్ గివింగ్ ప్రెగ్నెన్సీ. ఆ డ్రగ్స్ తీసుకోవడం అనేది ప్రెగ్నెన్సీలో కూడా ఆపలేదు. ఎందుకు అంటే అడిక్షన్. సో ఈ డ్రగ్స్ అన్నిటిని ఎలా మానేయాలి, దీనికి ఏమైనా క్యూర్ ఉందా, సొల్యూషన్ ఉందా అంటే ఉంది డెఫినెట్లీ. సో డీఅడిక్షన్ సెంటర్స్ అన్ని చాలా ఉంటాయి. ఆ డీఅడిక్షన్ సెంటర్స్లో ఈ డ్రగ్స్ ఆపడం కోసం వాళ్ళు కొన్ని డ్రగ్స్ ఇస్తారు, అబ్జర్వేషన్ చేస్తారు. దానివల్ల తాగాలనే ఆలోచన ఆ మైండ్లో నుంచి ఆ థాట్ అనేది వెళ్ళిపోతుంది. అది చేసిన తర్వాత కూడా చాలా మంది మళ్ళీ తాగుతారు, అది రిలాక్స్ అంటారు. ఈవెన్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. సో ఈ ట్రీట్మెంట్ తీసుకొని దీనివల్ల కొంచెం ఫ్యామిలీస్ ఇవన్నీ సోషల్గా కానీ ఫ్యామిలీస్ కానీ ఇబ్బంది పడకుండా ఉంటారు. చాలా మంది చూస్తూ ఉంటారు ఆల్కహాల్ తీసుకొని రోడ్ల మీద పోతూ ఉంటారు. యాక్సిడెంట్లు, చాలా యాక్సిడెంట్ కేసులు వస్తాయి గవర్నమెంట్ హాస్పిటల్కి. మెయిన్ రీజన్ ఆల్కహాల్. నార్మల్గా వెళ్ళి కింద పడ్డాడు అనేది చాలా తక్కువ, మందు తాగేసి పడి యాక్సిడెంట్ అయ్యి వచ్చాడు అనే కేసులు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ తగ్గించాలి అంటే మీలాంటి సే నో టు డ్రగ్స్ అలా చేసి మీరు మీ పక్కన వాళ్ళకి చెప్పాలి. ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి తాగాలన్న ఆలోచన ఉంటుంది, అది తగ్గించుకోవాలి అనుకుంటారు, కాకపోతే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో మీరేం చెప్పాలి, మీ ఫ్యామిలీస్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకుంటే
గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ కాలేజీలో జరగడం చాలా అరుదు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలోనే చదివాను, డిగ్రీ అయితే ప్రైవేట్ కాలేజే. బట్ గవర్నమెంట్ కాలేజెస్లో ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ మ్యాక్సిమం, ఎందుకంటే మేము చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. సొసైటీ గురించి, క్రైమ్స్ గురించి కూడా అవగాహన ఉండాలని చెప్పేసి ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మేము కూడా జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. మొదటిగా డ్రగ్స్ గురించి ఇప్పుడు ప్రస్తుతం కాలంలో మన సొసైటీని నాశనం చేస్తున్న మహమ్మారి ఏదంటే డ్రగ్స్. ఎందుకో చెప్పండి. రీసెంట్ గా మీరు కూడా న్యూస్ చూస్తూనే ఉంటారు. హీరోయిన్స్ ఎంతమంది రేవ్ పార్టీలని చూస్తున్నారు కదమ్మా. రీసెంట్ గా బెంగళూరులో ఒక యాక్టర్, తర్వాత ఎంతమంది హీరోస్. ఆయన రామ్ అని ఒక హీరో 3 Idiots సినిమాలో ఉన్నాడు కదా. అతను రియలైజ్ అయిన తర్వాత జీవితంలో నేను ఎంత కోల్పోయాననేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను మారిన తర్వాత అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఇప్పుడు నా ఫ్యామిలీ, నా భార్య పిల్లలతో నేను స్పెండ్ చేయాలనుకుంటున్నా ఈ ఉన్న సమయాన్ని అని రియలైజ్ అయిన ఉంటుందంటే ఏదో ఫ్రెండ్షిప్ లో మొత్తగా ఉంది, ట్రై చేద్దాం. మనం ఏమైనా అలవాటు చేసుకుంటున్నామా? లేదు కదా. జస్ట్ టేస్ట్ చేయాలా, లైఫ్ అన్నదంటే టేస్ట్ చేయాలి కదా. ఇది కూడా టేస్ట్ చేస్తాం. తర్వాత మనం అడిక్ట్ కాము కదా అనిపిస్తుంది స్టార్టింగ్ లో. మెల్లగా తర్వాత ఇదేదో బాగుంది కదా, ఇంకోసారి చూద్దాం అనిపిస్తుంది. ఆ తర్వాత మనం దాని కంట్రోల్లో కాదు, ఆ డ్రగ్సే మన కంట్రోల్ తీసుకొస్తుంది మనల్ని. తెలుసు కదమ్మా, డ్రగ్స్ మన బాడీలో వేటి మీద ప్రభావం చూపిస్తుంది? నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. అవునా? తెలుసు కదా. నాడీ వ్యవస్థ అంటే తెలుసు కదమ్మా. ఇంగ్లీష్ మీడియం ఉంది కదా. ఓకే ఓకే. మన నర్వస్ సిస్టమ్ మీద అంతా ప్రభావం చూపిస్తుంది. లాస్ట్కు డ్రగ్స్ కోసము మనము ఏ విధంగా సూసైడ్ బాంబులకు కూడా వాడుకుంటారు. అర్థమైందా? మీకు సినిమా యాక్టర్ సంజయ్ దత్ తెలుసు కదమ్మా. సంజయ్ దత్ అని హిందీ అతను, ఇప్పుడు ఓల్డ్ ఉన్నబాయ్ ఎంబీబీఎస్ అనే సినిమాలో యాక్ట్ చేశాడు. సంజయ్ దత్ తెలుసా? తెలీదా సంజయ్ దత్? ఆయన గతంలో డ్రగ్స్ కు ఎంత బానిస అయినాడంటే, అతని ఇంట్లో కుక్ పనిచేసే కుక్ ఇతను పడుకుంటాడు. పడుకుని లేచిన తర్వాత కుక్కు చెప్తాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని. ఆ మాట చెప్తే ఆ కుక్ ఏడుస్తాడు ఇతన్ని చూసి. ఎందుకు ఏడుస్తున్నారా, భోజనం తీసుకురామంటే, అంటే సార్ మీరు పడుకొని 3 రోజులైంది సార్, ఇప్పుడు లేస్తున్నారు. 3 రోజుల నుంచి లేస్తూనే ఉన్నాను, మిమ్మల్ని చూసి నాకు అందుకే కన్నీళ్ళు వచ్చాయని. అంటే అతను తీసుకునే డ్రగ్స్ వల్ల అతను కంటిన్యూ 3 days మనం స్టార్టింగ్ లో స్ట్రెస్ తగ్గించుకోవడానికో లేకపోతే రిలాక్స్ అవసరమో అనుకుంటాం, కానీ తర్వాత ఈ విధంగా జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇది మాకెందుకు సార్, మేము ఎక్కడో పులివెందులో ఉన్నాం కదా, మాకు గంజాయి అంటే తెలియదు, కొకైన్ అంటే తెలియదు, హెరాయిన్ అంటే తెలియదు, మాకెందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారని మీరు అనుకుంటున్నారా? తర్వాత మీరు ఎంబీబీఎస్ తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోవచ్చు, మళ్ళా సిటీస్కి వెళ్ళొచ్చు, జాబ్స్ చేయొచ్చు. తర్వాత మీ బ్రదర్స్ ఉంటారు ఇంట్లో, మీ బ్రదర్స్ కూడా మీరు అవేర్నెస్ చెప్పొచ్చా? కాబట్టి మనకు ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి విషయం గురించి మంచిని తెలుసుకోవాలి, అట్ ది సేమ్ టైం చెడుని తెలుసుకోవాలి. అవునా? మ్యాక్సిమం అందరూ సెల్ ఫోన్స్ వాడుతున్నారు కదమ్మా మీరంతా. వెరీ గుడ్. అంతా స్మార్ట్ ఫోన్సే కదా, ఆండ్రాయిడ్ ఫోన్సే కదా. దీంట్లో వాట్సాప్ ఎవరికి లేదమ్మా? అందరికి ఉన్నాయి కదా వాట్సాప్. వెరీ గుడ్. ఫేస్బుక్ ఎవరికి లేదు? లేదా? ఎందుకు? అడ్వాన్స్ అయినా కదా. ఇన్స్టా అందరికి ఉందమ్మా. వెరీ గుడ్. ఎందుకు చెప్తున్నా అంటే, సైబర్ క్రైమ్స్ ఏ విధంగా జరుగుతున్నాయంటే ఫస్ట్ మీ యొక్క ఫోన్ నెంబర్, మీ యొక్క వాట్సాప్ డీపీ డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకేనా? సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళు
మీ యొక్క వాట్సాప్ డీపీ కానీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఫొటోస్ కానీ డౌన్లోడ్ చేసుకుని వాటిని మార్కింగ్ చేసి మళ్ళీ అవే ఫోటోలు మీకు సెండ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. ఓకేనా? ఇదొక రకం. నెక్స్ట్ వచ్చేసి మీకు అన్నోన్ మెసేజ్ పంపిస్తుంటారు మొబైల్స్కి వాట్సాప్ ద్వారా కానీ. నమస్తే మహిళలు, మనందరికీ మత్తు అంటే అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలుసు. కానీ దాని మత్తులో ఉన్నటువంటి వారిని ఎలా బయటికి తీసుకురావాలని చెప్పేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకమైంది. ఏదైనా కానీ ఒకదానికి అలవాటు పడడం, మనం ఇప్పుడు చదువు అనుకోండి, చదువు మీదే దాస్తుంటారు. ఉద్యోగం చేయని ఏమైనా చేయని చదువుతూనే ఉంటారు. అలాగే ఏదైనా ఒక పనిలో నిమగ్నమైతే అదే పని చేసే నిరంతరం అదే పని చేయాలా, దాని గురించి ఆలోచిస్తున్నారు, వేరే పని మీద చేస్తున్నారు. అలాగే ఏదైతే మత్తు అంటే సిగరెట్ కానీ, మందు కానీ, గంజాయి కానీ, ఇంకా కొకైన్ కానీ, ఇలాంటివి ఏదైతే ఫస్ట్ ఫ్యాషన్ కోసం మనము దాన్ని అలవాటు చేసుకుంటారు. అది ఫ్యాషన్ పై ఏమవుతుంది, లాస్ట్కు మన భవిష్యత్తును తలకిందులు చేస్తుంది. ఫస్ట్ ఏమవుతుంది, ఫ్రెండ్ సర్కిల్గా మంచి ఫ్రెండ్స్ అంటారు. మంచి ఫ్రెండ్స్ అంటే చెడు అలవాట్లకు అలవాటు చేసేవాళ్ళు కాదు, చెడు అలవాట్ల ద్వారా పోయే వాళ్ళను మాన్పించే వాళ్ళు మంచి స్నేహం అంటారు. మరి మీరు ఎలాంటి స్నేహాన్ని ఎంచుకోవాలనేది, ఎందుకంటే చదువుకునే వయసులో స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్నేహం అనేది అది మంచిదావా చెడుదావా అనేది మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఎప్పుడైతే పక్కవాడు ఒక మత్తు పదార్థానికి అలవాటు పడుతున్నాడో ఆ వ్యక్తిని మార్చేదానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే ఆ వ్యక్తికి దూరంగా ఉండాలి. ఆ వ్యక్తి దానికి అలా ఉన్నాడు కదా అని చెప్పేసి మనం కూడా దానికి కుటుంబంలో కానీ, మన పక్కింట్లో కానీ, మన పక్క వీధిలో కానీ, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి అలవాటు ఉన్న వాళ్ళని మానిపించడానికి ప్రయత్నం చేయండి. లేదంటే సైలెంట్గా వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. వాళ్ళతో కలిసి మాత్రము దాని గురించి ఏంటంటే మనకు ఎటువంటి మత్తు మందు ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. మనకు డ్రగ్స్ అలవాటు ఉందా? మనకు తెలియదు కదా, అసలు ఎవరికి తెలియదు. అది ఎట్లా ఉంటుంది అనేది కూడా మీరు వీడియోస్లో వాటిల్లో చూసింటేనే, సినిమాల్లో చూసింటేనే తెలుసు కదా. మామూలుగా అయితే తెలియదు దాన్ని ఎలా వాడతారో ఇలాంటివి. అయితే ఇంకొకటి, బీర్ అలవాటు ఉందా? వైన్ అలవాటు ఉందా? లేదు, ఎవరికి లేదు కదా. కూల్ డ్రింక్ అలవాటు ఉందా? ఉంది కదా. అది అందరికీ ఉందా? కొంతమందికి లేదు, ఇష్టం ఉండదు కదా. కానీ ఒక అలవాటు మాత్రం అందరికీ ఉంది. ఏంటది అలవాటు? మత్తు మందు కన్నా కదా. ఇది మత్తు మందులో ఇదే కదా ఈ కథ ముగింపులే సదా సాగరా. ఇదే కదా నీ కథ ముగింపులే సదా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ